యాక్షన్. భారతీయ సినిమా పరిశ్రమలో కొన్నేళ్లుగా బాలీవుడ్ దే హవా కొనసాగుతోంది. బాలీవుడ్ సినిమా అంటే ఇండియన్ సినిమా అనేంత పేరుంది. బాలీవుడ్ తప్ప మిగతా సినీ పరిశ్రమలని ప్రాంతీయ సినిమాలుగానే ముద్ర వేసుకున్నాయి. అందుకు కారణం దేశ అధికార భాష హిందీ కావడం. అయితే బాహుబలి సాధించిన చరిత్రాత్మక విజయంతో బాలీవుడ్ ప్రతిష్ట మసకబారుతోంది. బాహుబలి దెబ్బకు బాలీవుడ్ ప్రాంతీయ సినిమా స్థాయికి దిగజారిందనే మాట బలంగా వినిపిస్తోంది. భావితరం ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ అనే ప్రచారం ఊపందుకోంది. హిందీ చిత్ర పరిశ్రమకు ఉన్న అగ్రస్థానంలో బాలీవుడ్లో నటించే హీరోలందరూ నేషనల్ ఐకాన్గా గుర్తింపబడుతున్నారు. జాతీయ దినపత్రికలు, మీడియా అంతా ముంబై, ఢిల్లీలోనే ఉండటం వారి ప్రచారానికి బాగా ఉపయోగపడింది. దీంతో జాతీయ వేదికలపైనే బాలీవుడ్ హీరోలకే ప్రాధాన్యం దక్కింది. గత కొన్నేళ్లుగా ఇండియన్ సూపర్ స్టార్లు అనే ట్యాగ్ రాజేష్ ఖన్నా, అమితాబ్, షారుఖ్, సల్మాన్, అమీర్ జనరేషన్ వారికి వయసు మీద పడుతుండటంతో భవిష్యత్ సూపర్ స్టార్లు ఎవరనే చర్చ మొదలైంది. సంచలన విజయాలను సొంతం చేసుకున్న ప్రాంతీయ నటులకు ఆ హోదా కోసం పరిగణలోకి తీసుకోలేదు. ఇక భవిష్యత్ సూపర్ స్టార్లు రణబీర్ సింగ్, వరుణ్ ధావన్ అనే చర్చ మొదలైంది. 2 ఏళ్ల క్రితం బాహుబలి 1 రిలీజ్ తర్వాత ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బాహుబలి 2 తర్వాత ఆ క్రేజ్ దేశం నలుమూలలా పాకింది. ఇప్పుడు కాబోయే ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ అని జాతీయ మీడియా ప్రచారం ఊపందుకుంది. 5 ఏళ్ల శ్రమకు ప్రతిఫలం. ప్రభాస్ కి ఓవర్ నైట్ తోనే ఈ హోదా దక్కడం లేదు. బాహుబలి కోసం 5 ఏళ్ల కెరియర్ ను పడంగా పెట్టారు. మిర్చి సంచలన విజయం తర్వాత అవకాశాలను కాదనుకున్నాడు ప్రభాస్. తాను చేసిన త్యాగానికి ప్రతిఫలాన్ని బాహుబలి రూపంలో అందుకున్నాడు. భారతీయ సినిమా చరిత్రలో ఓ ప్రాంతీయ సినిమా నటుడికి దక్కని హోదా బాహుబలితో చేజిక్కించుకున్నాడు. దేశ సినీ చరిత్రలోనే ప్రభాస్ 1000 కోట్ల హీరోగా ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవరికీ ఈ గౌరవం దక్కలేదు. బాహుబలి 1 సినిమా 650 కోట్లు వసూలు చేసింది. బాహుబలి 2 సినిమా 3 రోజుల్లోనే 500 కోట్ల కలెక్షన్లు సాధించింది. అంటే దాదాపు బాహుబలి పేరు మీద ఇప్పటికే 1100 కోట్లు వసూలయ్యాయి. అంటే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఏకైక ఇండియన్ సూపర్ స్టార్ గా ప్రభాస్ ఓ ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. 2002లో ఈశ్వర్తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టే ప్రభాస్ ఒక్కో అడుగు వేసుకుంటూ గత 15 ఏళ్ల కాలంలో తాను ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. ఛత్రపతి, బిల్లా, మిర్చి సినిమాలు టాలీవుడ్ లో ప్రభాస్ సత్తాను చాటాయి. బాహుబలితో ప్రభాస్ రేంజ్ బాలీవుడ్ ను దాటింది. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా అంతా ప్రభాస్ పై దృష్టి పెట్టింది. తదుపరి సినిమా ఏంటని బాలీవుడ్ నిర్మాతలు ఆరా తీస్తున్నారు. తన తదుపరి చిత్రం సాహో కూడా నేషనల్ అపియరెన్స్ ఉండటం ప్రభాస్ కి మరింత ఫాలోయింగ్ ఏర్పడే అవకాశం ఉంది. సాహో చిత్రం జేమ్స్ బాండ్ సినిమా మాదిరిగా రూపొందుతోంది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన సాహో టీజర్ కి అనూహ్య స్పందన లభిస్తోంది. బాహుబలి సిరీస్ ను హిందీలో పంపిణీ చేసిన ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ప్రభాస్ ని బాలీవుడ్ కి పరిచయం చేసే పనిలో ఉన్నాడు. ఆ చిత్రానికి రాజమౌళి దర్శకుడు అనే ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవేళ కరణ్ జోహార్ సినిమా నిజమైతే నేరుగా బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం దక్కుతుంది. దీంతో జాతీయ స్థాయిలో ప్రభాస్ ఎదురే ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.